మీ డివిజన్లలో మీ కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉన్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణ బద్దులై వచ్చినందుకు కమిటీ నూతన కమిటీకి మరియు పాత కమిటీకి 10 ఏళ్ల నుంచి కష్టపడ్డ పాత వారికి కొత్త వారికి నూతనంగా ఎన్నో విజయాలు సాధించడానికి ముందుకెళ్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సింహాద్రి అప్పన్న లక్ష్మీ నరసింహస్వామి వారికి మరియు ఈ కమిటీకి అధ్యక్షత రంగారెడ్డి జిల్లా కమిటీ వెంకటాచరణ గారు మరియు శ్రీనివాసన్న గారు మరియు ఎల్బీ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు పర్వతం శ్రీనివాస అన్న గారు మరియు అందోతు శ్రీనన్న గారు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు మనకు గత 10 సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల్లో మన వెంటే ఉంటూ మన సంఘానికి ఎన్నో విధాలుగా వారు సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా మన వేదికకు వచ్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి మనకు వచ్చినందుకు ముందుకు వారికి కృతజ్ఞతావందనాలతో పరస్పరాలతో వారిని స్వాగతిస్తాం. ఏదైనా మన కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నప్పుడు దేనికోసం నిర్వహించుకుంటే మనం సంఘటితంగా ఉన్నామని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాలు స్థాయి భేదాలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే ఒక సంఘము ఆ సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ లోపల ఈ క్యాలెండర్ డోర్కి వెళ్తే రేపొద్దున దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలైనా సంఘానికి తెలియజేసుకొని వాళ్ళు బాగుపడతారన్న దీని యొక్క ముఖ్య ఉద్దేశమే తప్ప ఇంకా ఎక్కడ వీళ్ళ దాయిభేదాలు ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు పనిచేయడానికి వీళ్ళ క్యాలెండర్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి నలుగురిని సమీకరణ ఒక దగ్గర కూర్చోబెట్టాలంటే ఒక మీటింగ్ అనుకుంటే ఇబ్బంది. ఇక క్యాలెండర్ ఆవిష్కరణతో వీళ్ళు నలుగురిని మనం సమీకరించి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఫలితాన్ని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రౌండ్కు తెలియజేయడం. ఈ గ్రౌండ్కు తెలియజేసినప్పుడు ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా వీళ్ళు చేసిన కార్యక్రమాలను రేపు చేయబోయే కార్యక్రమాలను మన సమాజాన్ని ఏ విధంగా సంఘటితం చేస్తూ ముందుకు వెళ్తాం, మన సమాజానికి రాజకీయ నాయకుల ద్వారా రాజ్యాంగం ద్వారా మనకు రావాల్సిన హక్కులను మన వాటాలను మనం ఏ విధంగా సాధించుకుంటామన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈనాడు మార్కెట్లో ఉన్నంత బహుజనవాదం బీసీ వాళ్ళ మీద తెరలేపుతున్న సందర్భం. అందులో తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మల పాత్ర ముఖ్యమైనది. అందులో హైదరాబాద్ గడ్డ ఇంకా ముఖ్యమైనది. ఇక్కడ నుంచి చెప్పిన గడ్డగా పాదయాత్రలు చేస్తూ వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడిన విశ్వకర్మలు జాతి కోసం ఆనాడు పార్టీ ఆవిర్భావానికి జయశంకర్ సార్ ఏర్పాటు చేస్తే తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పించిండు. ఇవాళ తెలంగాణ రావడానికి కూడా ముఖ్య కారణమైనటువంటి మనము తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన మన విశ్వకర్మలము రేపు రానున్న రోజుల్లో రాజులం కావాలంటే రాజ్యాధికారికంగా ముందుకెళ్ళాలంటే తమ్ముడు శివ చెప్పినట్టు మనమందరం కంకణ బద్దలై మన వెంట నడుస్తున్న నాయకుల ద్వారా ఏదో కార్యక్రమంలో పాల్గొని మనకు కావాల్సిన వాటాలు మనకు రావాల్సిన హక్కులను వారిని అడిగి వారి వెంట తిరిగి వారిని దగ్గర మనము ఈ మన సమీకరణాలు మనకు కావాల్సిన నిధులు మనకు కావాల్సిన జాగలు ఏదన్నా ఉంటే మా అన్న మేము ఎక్కడ పోయినా మాకు ఒక అలవాటు ఉందన్న అడుక్కునే అలవాటు ఉంది. మేము ఏమంటామంటే పెద్దోళ్ళందరినీ గౌరవించుకుంటాం. మాకు 200 300 అని అడుగుతున్నాం. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదన్నా. మీలాంటి పెద్దలు అధికారంలో ఉన్న వాళ్ళు మీకు రానున్న రోజుల్లో మాకు ఇక్కడన్నా మా సోదరులకు అడిగినట్టు ఒక 250 గదాల జాగా మీ దగ్గర 50,000 లక్షలు ఉండొచ్చు. కానీ పెద్ద మనసు చేసుకొని ఓ పార్కులో మూలకిస్తే మేము ఆఫీస్ పెట్టుకుంటే మీరు ఆడకపోతే మీరు ఇళ్ళకి వచ్చిపోవచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేసుకోవడానికి ఈ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర కాకుండా మా భవనంలో మేము నిర్వహించుకుంటే మా భవనం ద్వారా మీరు వచ్చిపోతే మీ పేరు ఆ శిలాక పథకం మీద ఉంటే అక్కడ మాకు సక్రమంగా ఉంటుంది. పలానా సంవత్సరంలో పలానా నరసింహారెడ్డి గారి ద్వారా ఈ భవనం ఏర్పడిందంటే మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలకు మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నా విశ్వకర్మ కుల బాంధవులకు నూతన కమిటీ సోదరులకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులకు పాత కమిటీ వారికి దీర్ఘకాలికంగా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జయ విశ్వకర్మ, నమో విశ్వకర్మ. అందరూ బాగుండాలి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.